జూరాల ప్రాజెక్టులో నీళ్ల లభ్యత లేనందుకు పంపుల సంవత్సరంలో కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే నడుస్తాయి. అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కేఎల్ఐ పంపులు సంవత్సరంలో 220 నుండి 240 రోజులు నడుస్తున్నాయి. అంటే అన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ల లభ్యత ఉంటుంది. ఇలా జూరాల నుండి భీముకు 40 నుండి 45 రోజులు మాత్రమే నీళ్లు ఇచ్చి క్రాప్ హాలిడే ఇస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్టిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు, జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి